ప్రాంతంలో స్థిరపరిచినందుకు మీకు స్తోత్రాలు నాయన. ఈ దాసుని యొక్క హృదయ ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు, హృదయ వాంఛలను ఎరిగినటువంటి దేవుడు. 37వ కీర్తన 4వ వచనం మేరకు యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును వాగ్దానం చేసిన దేవుడు. మా పితరుడైనటువంటి తండ్రి దావీదు యొక్క హృదయ వాంఛలను ఎరిగినటువంటి దేవుడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది అన్న మా పితరుడైనటువంటి దావీదు హృదయ వాంఛలను తీర్చిన దేవుడు. వారికి స్తోత్రం. ఈ దాసుని యొక్క హృదయ వాంఛలను మీరు తీరుస్తున్నందుకు స్తోత్రం. ఇచ్చిన ఈ ఘనమైన పరిచయం కొరకై మీకు స్తోత్రాలు నాయన. ఈ జీసస్ పవర్ మినిస్ట్రీస్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీకు వందనాలు నాయన. ప్రభువా ఇంతవరకు నడిపించి ఆశీర్వదించిన దేవుడు ప్రభువా. మా పితరుడైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుటకు వారి జీవితంలో వారిని నడిపించి ఆశీర్వదించిన దేవుడు ప్రభువా. ఇచ్చిన వాగ్దానాలను స్వతంత్రించుకునే కృప దయచేసి వందనాలు నాయనా. నీ దాసుని ఉదయకాలం జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీరు జ్ఞాపకం చేసుకుంటేనే ప్రభువా మా యొక్క వాంఛలు నెరవేర్చబడతాయి. నాడు హన్నాను జ్ఞాపకం చేసుకున్నారు కనుక మానవ వంటి స్థితిని భద్రముగా మార్చిన దేవుడు. జల ప్రళయంలో నోహును జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టి నోహు కుటుంబాన్ని రక్షించి ఆశీర్వదించిన దేవుడు. ఉదయకాలం దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి. వందనాలు. దాసు హృదయ వాంఛలన్నీ మీరు నెరవేరుస్తున్నందుకు వందనాలు ప్రభువా. పరిచరణ వ్యక్తులు అనేక ప్రాంతాలకు విస్తరింపచేయండి. భారభరితంగా చేస్తున్న పరిచరణ మీరు ఆశీర్వదించండి, దీవించండి. అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, యేసయ్యా మీ నామానికి మహిమకరంగా ఒక బలమైన సాధనంగా వాడుకోండి. దాసురాలి పరిచరణ కూడా దీవించండి, హృదయ వాంఛలను తీర్చండి. అయ్యా మీరు లేఖనముల ద్వారా సెలవించిన ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాను. దాసులు దాసురాలు చేస్తున్న పరిచర్యలు ప్రయాసపడి భారం మోసుకొచ్చిన జనులందరినీ మీ సన్నిధికి మీరు ఆకర్షించుకోండి ప్రభా. తండ్రి ఎవరిని ఆకర్షిస్తే వాళ్ళే నా దగ్గరికి వస్తారని మీరు సెలవించారు. మీరే ఆకర్షించండి, హృదయ వాంఛలను తీర్చండి. అనేక ఆత్మలు రక్షించబడి నీ నామానికి మహిమ తెచ్చుకోండి తండ్రి. అలాగే నేను నీ దాసుకి ఇచ్చిన ఆలోచన మేరకు వైఎస్ఆర్ కాలనీ పాస్టర్స్ అసోసియేషన్ ద్వారా జరిగేటువంటి అయా ఈ దైవ సేవకుల సదస్సు కొరకే మీకు నిమిత్తం నీ దాసులకి తండ్రి పరిచర్యను అప్పగించారు. అయ్యా అసోసియేషన్ ద్వారా తండ్రి ప్రభా జరిగిస్తున్న ప్రతి కార్యమును బట్టి మీకు స్తోత్రాలు. అసోసియేషన్ దీవించండి, ఆశీర్వదించండి. 133 కీర్తన 1వ వచనం మేరకు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నారు తండ్రి. ఇంతవరకు అసోసియేషన్ నడిపించిన దేవుడు ఇంకను నడిపించండి, ఆశీర్వదించండి, దీవించండి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచండి ప్రభా. చేస్తున్నందుకు వందనాలు. అసోసియేషన్ కు పరిచర్యలకు కావలసిన ప్రతి అవసరతను మీరు తీర్చండి ప్రభా. ఈ దినము జరిగేటువంటి యొక్క దైవ సేవకుల సదస్సు రావాల్సిన ప్రతి బిడ్డలను సకాలంలో రప్పించండి. వచ్చిన మమ్మల్ని బట్టి మీకు స్తోత్రాలు. రావాల్సిన ప్రతి బిడ్డలను సకాలంలో రప్పించండి అయ్యా. ప్రతి ఒక్క దైవ సేవకుడు మీ సన్నిధిలోకి వచ్చి ప్రభా మీ నామాన్ని మహిమపరిచే కృప దయచేయండి. గణపరచువాన్ని నేను గణపరుస్తానని మీరు వాగ్దానం చేశారు కనుక నేను గణపరుస్తున్నాను. ఇది ఆశీర్వాదం మమ్మల్ని మీరే గణపరచండి. డాడీ మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. చేస్తున్నందుకు వందనాలు. ఈ సన్నిధిలోని సంపూర్ణమైన సంతోషము కలదు అని దావీదు మహారాజు అయ్యా. దావీదు మహారాజు ఏ విధంగా మీ సన్నిధిలోని సంపూర్ణమైన సంతోషాన్ని అయ్యా ప్రతి క్షణము అనుభవించాడు. సన్నిధిలోని సంపూర్ణమైన సంతోషాన్ని డాడీ మేమందరూ నిత్యము అనుభవించే కృప దయచేయండి. పాడే పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్య ధ్యానం ద్వారా, ప్రార్థనల ద్వారా, విజ్ఞాపనల ద్వారా మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడునన్నారు. ఈ మందిరాన్ని ఉండే సమస్త జనులకు ప్రార్థనా మందిరంగా చేసుకోండి ప్రభు. మీరు ఆ విధంగా చేస్తున్నందుకు వందనాలు అయ్యా. నన్ను గణపరుస్తానని గణపరుస్తానన్నారు కనుక ఈ దాసుని ప్రాంతంలో గణపరుస్తున్నారు. మీకు
వందనాలు. ఇక్కడ పరిచయం అనేక ప్రాంతాలకు విస్తరింపచేయండి. పరిచయం కుటుంబానికి కావలసిన ప్రతి అవసరతను ఎరిగినటువంటి దేవుడు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో వాగ్దానం చేశారు. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరతను తీర్చునన్నాడు. దేవాని దాసుని కుటుంబానికి పరిచయం కావలసిన ప్రతి అవసరతను మీరు తీర్చి, అసోసియేషన్ కావలసిన ప్రతి అవసరతను కూడా మీరు తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోవాలి ప్రభువా. ఘనమైన యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకుని నామమున తండ్రి. ఆమేన్. ఆమేన్.